ఈరోజే తలంపు చేసేదని 200 వరహాలు సమర్పించారండి. మరి వారిని వారి కుటుంబం సర్వదక్క దేవదేవుడు కాపాడుగాక. రామాంజల్ అన్న గారు కూడా అక్కగారి ఆత్మశాంతి కోరుతూ 100 వరహాలు సమర్పించారు. వారిని వారి కుటుంబం సర్వదక్క దేవదేవుడు కాపాడుగాక. జీవ పెద్ద కుమార్తె పెద్దల్లుడు రమాదేవి బాబు గారు కూడా అత్త మరియు తల్లిగారి ఆత్మశాంతి కోరుతూ 216 సమర్పించారండి. ఆ గౌతమ కోల్త కూడా రమ్మన్నావు. మరి వారిని వారి కుటుంబాన్ని సర్వదక్క దేవదేవుడు చల్లగా కాపాడుగాక. 10 మాసాలు మోసావు పిల్లలను, బ్రతుకంతా మోసావు బాధలను, ఇన్ని మోసిన నిన్ను మోసే వాళ్ళు లేక వెళుతున్నావు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము, ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. కడుపు చించుకు పుట్టించుకరు వాటికి నిన్ను మోసేదుకరు, తలకు కొరివి పెట్టేదుకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. మమతే మనిషికి భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాసం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాసం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, భుజం మార్చుకోమంటుంది. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు ఎంతవరకు. తాళి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగడు, ఆ కట్టెలు కట్టెలు కాల్చక మానవు, ఆ కన్నీళ్లకు చితి మంటలారవు, ఆ మంటలు ఈ గుండెలు అంటక మానవు. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో శ్రీమద్రమారమణ గోవిందో గోవిందో. జయమ్మ గారి ఆత్మశాంతికి ఒకసారి గోవిందో. మనవడు అయినటువంటి సాయి కుమార్, మనవరాలు వర్షిణి గారు గౌతమక్కలు రాలక వర్షిణి గారు కూడా 100 వరహాలు సమర్పించారండి. వారిని వారి కుటుంబం సర్వదక్క దేవదేవుడు కాపాడగాక. అందాల జన్మమా అపురూప ప్రాణమా, అందాల జన్మమా అపురూప ప్రాణమా, అందరికీ దూరమైన జయమ్మ గారి మరణమా,
అమ్మగారి మరణమా అందాల జన్మమా నీ మీద బ్రహ్మసేన నీ మనవడు మనవరాలు నిన్నైనా మరవలేక ఈ నిండు సభలోన దానమలిచ్చి గొప్పగా తలపించ వస్త్రదానమలిచ్చి వైకుంఠము నిన్ను పంప అందాల జన్మమా అపురూప ప్రాణమా కాల జన్మమా అపురూప ప్రాణమా అందరికీ దూరమైన జయమ్మగారి మరణమా అందరికీ దూరమైన జయమ్మగారి మరణమా అందాల జన్మమా జై సముద్రమారమణ గోవిందో జయమ్మ గారి ఆత్మశాంతికి ఒకసారి గోవిందో మరి ధన్యవాదాలండి. వస్తాండారక్క. ఉండి ఇంకో పేరేలే అయిపోయిలే ఉండి సమయం అయిపోయా. చిన్నలుడు గిరిబాబు గారు కూడా అత్తగారి ఆత్మశాంతి కోరుతూ 250 మార్కెట్ పెరిగింది 250 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబం సర్వదక్క దేవదేవుడిగా కాపాడేగాక. జై సముద్రమారమణ గోవిందో. పోయ జీవి అద్దమోలో నీలవేణి అద్దమోలో నీలవేణి పొద్దు పోయి పరమ గురిని పంచగా శివా అన్నదమ్మోలుండరాని ఆశతో నా తిరగద్దు జీవి మరలతో నా తిరగద్దు జీవి అన్నలెవరో తమ్ములెవరో తనకు తానెవరో పోయ జీవి అద్దమోలో అనేలవేణి అద్దమోలో అనేలవేణి పొద్దు పోయే పరమ గురిని పంచగా శివా మిద్దె మేడాలుండయాని ఆశతో నా తిరగద్దు జీవి మరలతో నా తిరగద్దు జీవి మిద్దెలెవరివో మేడలెవరివో తనకు తానేవో పోయ జీవి అద్దమోలో అనేలవేణి అద్దమోలో అనేలవేణి పొద్దు పోయే పరమ గురిని పంచగా శివా జయమ్మ గారి ఆత్మశాంతికి ఒకసారి గోవిందో. మరి కుమారుడైన నాగేంద్ర గారి ఆత్మశాంతి కోరుతూ తల్లిగారైనటువంటి మునియమ్మ గారు కరెక్టే కదమ్మా తన కుమారుని మరవలేక 10 మంది సభలో 200 వరహాలు సమర్పించారండి. వారిని వారి కుటుంబం సర్వదక్క దేవదేవుడు కాపాడుగాక. కుమారుడైనటువంటి శ్రీనివాసులు గారు కూడా జయమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ 100 వరహాలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని సర్వదక్క దేవదేవుడు కాపాడుగాక. నమ్మవలదు మాయదారి మట్టి బొమ్మ వచ్చేటప్పుడు ఏమీ త్యాదు వెంట ఏది తీసుకపోదు వచ్చేటప్పుడు ఏమీ త్యాదు పోయేటప్పుడు తీసుకపోదు ఇది వెంట ఎవ్వరు రారు నిక్కముగా నిజము తండ్రి నమ్మవలదు మాయదారి మట్టి బొమ్మ కాళ్ళు చేతులు వంట గట్టి కాటికి నిన్ను మోసే కబుడు కాళ్ళు చేతులు వంట గట్టి కాటికి నిన్ను మోసేటప్పుడు అన్నదమ్ములు ఆలు బిడ్డలు తల్లిదండ్రులు నీది వెంట ఎవ్వరు రారు నిక్కముగా నిజము తండ్రి నమ్మవలదు మాయదారి మట్టి బొమ్మ
నిన్నెంత పొద్దు కడ నేలారే పూల కడ పగవారి భూముల్లోన అక్కెట్లా పోయనయ్యా నమ్మగలతో కరిగిడ సుందరిత నాగేంద్ర గారి ఆత్మశాంతికు సారి గోవిందు జయమ్మ గారి ఆత్మశాంతికు సారి గోవింద మరి ధన్యవాదాలండి. నేటి దినమున మాకు యొక్క అవకాశం కల్పించినటువంటి జయమ్మ గారి కుటుంబ సభ్యులకు మా యొక్క కళాకారుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా మాత పరిచయం చేసినటువంటి వ్యక్తి మా సాటి కళాకారుడైన ఐవోరు నరసింహులు గారు, తంగేడి కొంట వాస్తవులు, వారికి కూడా మా యొక్క కళాకారుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు